గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఇక్కడ మనకు ఒక స్కిప్ ఉంది, ఈ క్లిప్ ఉంది కదా, ఈ బొమ్మలో ఉన్న వాళ్ళు మిస్టర్ లాడో అండ్ వరవర అనే ఒక మేడం. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద ఇంగ్లీష్లో వీడియోనే ఉంది. ఆ ఇంగ్లీషులో ఉన్న వీడియోను మీకోసం దాన్ని నేను తెలుగులోకి అనువదించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ గురించి మీకు నేను తెలుగులో చెప్తున్నాను. విచ్ విల్ బీ మోర్ దెన్ జస్ట్, ఇది కేవలం ఒకటి కాదు, అంతకన్నా విభిన్నమైన ప్రాజెక్టులతో కూడుకున్న కలయిక అనేది దీని అర్థం. చాలామంది ఇది ఒకటే అనేది చూస్తుంటారు. ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, చాలా విభిన్నమైన చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నది అనేది దీని అర్థం. ఫ్రెండ్, లాడో ఓలివర్స్ అనేది ఒక మెటావర్స్. ఇది కేవలం ఆటగా మాత్రమే కాకుండా మన జీవితాల్లో భాగంగా మారే రోజులు దూరం కావు. ఈరోజు నేను నా లాంగ్వేజ్ పబ్లిక్ స్పీకింగ్ కోచ్ అయిన స్పీచింగ్ కోచ్ అయిన వరవరతో ఒక ఆసక్తికరమైన సంభాషణ జరుపుతున్నాను. వరవర, నేను కోరుకునేది మీరు మా ప్రాజెక్టు మరియు వ్యాపారాల్లో ఇంకా లోతుగా మునిగిపోవాలని, అంటే లోతుగా ఇంకా అధ్యయనం చేయాలని, దానికి లోతుగా తెలుసుకోవాలని దాని అర్థం. మునిగిపోవాలంటే ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్కు, రష్యన్ ఇంగ్లీష్కు మనకు తెలుగుకు కొద్దిగా తేడా ఉంటుంది. అందుకని ఆ భాషలో మీకు కొద్దిగా వేరే అర్థం రాకుండా చూసుకోండి. మనం చర్చించిన అన్ని ఆలోచనలపై పని చేయడానికి ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏమి సందేహాలు ఉన్నాయి, మాతో ఇంకా ఏం తెలుసుకోవాలి అనేది చర్చ మొదలు పెడదాం. వరవర, హోలివిటా అంటే వైద్య సంబంధిత ప్రాజెక్ట్ అని అనుకోవచ్చా? లాడో గారి సమాధానం, అవును, కానీ ఇది సంప్రదాయ వైద్యానికి భిన్నమైనది. సాధారణ వైద్యం రోగం వచ్చిన తర్వాత చికిత్స చేస్తుంది. మన లక్ష్యం మానవుని నిజమైన స్వభావాన్ని వెలికి తీయడం, ఆరోగ్యాన్ని ముందుగానే సంరక్షించడం. జనజీవితపు ఎన్నో చిన్న తప్పులు, జీవనశైలి, ఆహారపు మొదలైనవి, ఇవన్నీ మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి సరిదిద్దితే జీవిత నాణ్యతను అమితంగా మెరుగుపరచవచ్చు. పొడవుగా జీవించడమే కాదు, యువ స్థితిని కూడా పొడిగించడమే లక్ష్యం అనేది లాడో గారి సమాధానం ఉందండి. వరవర, మీరు చెప్తున్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుల్లో పాశ్చాత్య వైద్య పద్ధతులు ప్రతి అవయవాన్ని వేగంగా చూస్తున్నాయి. అయితే మీ దృష్టికోణం మొత్తం శరీరాన్ని ఒక సమగ్ర వ్యవస్థగా చూస్తుంది. లాడో గారి సమాధానం సరిగా అర్థం చేసుకున్నారు. ప్రస్తుత వైద్యం వ్యవస్థలు రోగులను ఆరోగ్యంగా ఉంచడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వంటి సంస్థలు, ఫార్మా కంపెనీలు ఇవన్నీ బిలియన్లు, ట్రిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాయి. మేము దీనిని మార్చాలనుకుంటున్నాం. ప్రతి కొత్త మార్పుకు ప్రతిఘటన ఉంటుంది, కానీ మనం ధైర్యంగా ముందుకు సాగాలి అనేది మన లాడో గారి అభిప్రాయం, లాడో గారి సమాధానం. అంటే మామూలుగా ఉన్న వైద్యానికన్నా మనం ఒక వినూత్నంగా ఈ వైద్యానికి అందించాలనేదే లాడో గారి సమాధానం అండి. వరవర అంటే ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుందా? లాడో గారి సమాధానం, ప్రారంభ దశలో ఇది కొద్దిగా ఖరీదు అవుతుంది, కానీ మేము దీన్ని స్థూల స్థాయిలో అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం. ఇది వ్యవస్థాగతంగా అభివృద్ధి చెందుతుంది. అంటే స్టార్టింగ్లో మొదట్లో కొంచెం ఖరీదు అవుతుంది, కానీ రానున్న రోజుల్లో రాను అది అందరికీ అందుబాటులో తేవాలనేది ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది లాడో గారి సమాధానం అండి. వరవర గారి క్వశ్చను, అరే చాలా బాగుంది, ఇప్పుడు టెక్నాలజీ గురించి చెప్పండి. జీవితం పొడిగించడానికి మీరు ఏ విధమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు? లాడో గారి ఆన్సర్ అండి, ఓలివిటా అనేది ఆధునిక శాస్త్రం మరియు ప్రకృతిని కలిపిన విధానం. మేము జెనెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI వాడుతున్నాము. ప్రతి వ్యక్తి DNA ఆధారంగా వారి డిజిటల్ ట్విన్స్, నకిలీ అవతారాన్ని సృష్టించగలుగుతాము. ప్రస్తుతం DNA పరీక్షలు ఉదాహరణకి లాలాజలం నమూనా పంపించడం ద్వారా సాధ్యమవుతున్నాయి. అవి మేము మెటావర్స్తో అనుసరించి వ్యక్తిగతించిన
ఆరోగ్య మార్గదర్శకాన్ని అందించడమే మా లక్ష్యం. ఇదివరకే చాలామంది తమ వారసత్వాన్ని తెలుసుకోవడానికి DNA పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు మేము దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ఆరోగ్య పథకాన్ని అభివృద్ధి చేస్తున్నాము. వర్వర గారి ప్రశ్న, అంటే ఓలివర్స్ మీ నిజమైన స్వరూపాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఇప్పటి వరకు నేను మెటావర్స్ను రియాలిటీ నుండి పారిపోవడానికి ఉపయోగిస్తారని అనుకున్నాను, కానీ మీరు చెప్పింది వింటుంటే ఇది నిజమైన మనల్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. లాడో గారి సమాధానం, అవును, మేము మన జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా మెటావర్స్ను రూపొందిస్తున్నాము. మన డిజిటల్ జెనెటిక్ ప్రతిరూపం ద్వారా మేము ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ఆరోగ్య పథకము రూపొందించగలుగుతున్నాము. లాడో గారు, ఈ ప్రాజెక్టు చుట్టూ చాలా పరిసర సందర్భం ఉంది. అంతేకాకుండా మేము ఇప్పుడు హోలీ గాడ్స్ మరియు స్టార్టర్ గాడ్స్ మధ్య జరిగిన గొప్ప సంఘర్షణపై ఒక గాథను తయారు చేస్తున్నాము. ఇప్పటికే మా వద్ద సినిమాలు, పుస్తకాలు, కామిక్స్ మరియు గేమ్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకేం పోతామో చూస్తూ ముందుకు సాగుతాము. నేను ఒక టీచర్గా చెబుతున్నాను, ఆటల ద్వారా నేర్చుకోవడం అత్యంత ప్రభావవంతమైన విధానం. అదే మేము కూడా అమలు చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నేర్చుకోవడంలో మునిగిపోవడం అంటే ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది. ఇది విసుగ్గా కాకుండా ఆనందంగా ఉండాలి. మీరు నేర్చుకోవాలని కోరుకోవాలి. నేను విన్నాను మీ ప్రాజెక్టులో కొన్ని వర్చువల్ లేదా మెటావర్స్కు సంబంధించినవి కాకుండా వాస్తవ ప్రపంచంలో మానవులకు ఉపయోగపడే వాటిని కూడా తయారు చేస్తున్నారన్నట అని ఈ మేడం అనే ఒక టీచర్ అన్నట్టు. ఆ టీచరు ఆమె చెప్తుంది ఈ విధంగా, ఇది ఆటలే కాదు, నేర్చుకోవడం ద్వారా మెయిన్ ఇంపార్టెంట్, దాన్ని ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది అని అంటా ఉంది. ఇది కూడా మీ సమగ్ర దృక్పథానికి సంబంధించినదే కదా? అవును, ఖచ్చితంగా. ప్రతిదీ ఆరోగ్యకరమైన జీవన శైలికి సంబంధించినదే. అందువల్లే ఆరోగ్యం అనేది అనేక అంశాలతో అనుసంధానమై ఉంటుంది. మీరు ధరించే దుస్తులతో కూడా మేము శరీరానికి మేలు కలిగించే దుస్తులను రూపొందించాలనుకుంటున్నాం. మేము తయారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులకు ఓలిస్టెటిక్స్ అనే పేరు పెట్టాము. ఇక్కడ ప్రథమ దశలో మేము చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందిస్తున్నాము. అంటే మొదటి దశలో చర్మ సంరక్షణ కోసం సంబంధించిన ఉత్పత్తులు అందిస్తున్నాం. తర్వాతి దశలో డెకరేటివ్ అలంకరణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా అందిస్తాము. అలంకరణ ఉత్పత్తులు చాలా కీలకమైనవి. చాలామంది దీని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తారు. సాధారణ అలంకరణ సౌందర్య ఉత్పత్తులలో చెడు పదార్థాలు ఉంటాయి. అవి చర్మం ద్వారా లోతుగా ప్రవేశించి ముఖం నుంచి మెదడును కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి పదార్థాలు తీవ్రంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి మీరు మీపై ఏది వాడుతున్నారో పూర్తి బాధ్యతగా ఆలోచించాలి, పూర్తి అవగాహనతో ఆలోచించాలి. మనం వాడే వస్తువులు మంచివా చెడువా, కెమికల్ ఉందా ఏది ఉందనేది ఆలోచించాలి అనేది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఫ్రెండ్. మొదటి ప్రశ్న ఏమిటంటే అది హాని చేయకూడదు, తర్వాత అది సహజత్వాన్ని దగ్గర చేసేలా ఉండాలి. అంటే ఇది మనకు హాని చేయకూడదు, సహజానికి అంటే నిజానికి దగ్గరలో ఉండేలా ఉండాలి. మన చర్మంపై అనుభూతి చెందేది, మేము వాసనతో పరిగణించే విషయాలు, మేము తాకే వస్తువులు, ఇవన్నీ మనసు సహజానికి దగ్గరగా చేస్తాయా లేదా దూరం చేస్తాయా అనేది ఒక ముఖ్యమైన విషయం అండి. వరవర, మీరు చెప్తున్నది కేవలం వ్యాపారం కాదు, జీవనతత్వం, లైఫ్ ఫిలాసఫీ లాంటిదిగా కనిపిస్తుంది. లాడో గారు, అవును, ఖచ్చితంగా. దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు ఇవన్నీ మేము ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న అంశాలే. మరియు మేము ఇతర సహజ ఆహార పదార్థాలు, సప్లిమెంట్స్, సూపర్ ఫుడ్స్, టీలు, హెర్బల్ టీలు మరియు మేటే వంటి పానీయాలకు కూడా మేము తీసుకువస్తున్నాము అని చెప్తాం. అంటే మన ఇన్నోవేటివ్ ఏంది, ఓన్లీ ఇది దీనికి సంబంధించిన టాక్టైలు, కాయిన్స్ అని అనుకున్నాం కానీ ఇందులో మనకు 12 రకాల ప్రాజెక్టులు ఇవి కూడా కొంత భాగం అనేది ఈ వీడియో ద్వారా మనకు అర్థం కావుతుంది. ఇప్పుడు వావ్, మేటే అంటే ఏమిటి దయచేసి వివరించండి.
లాడో గారు. మేటే అనేది దక్షిణ అమెరికా దేశాల్లో పుట్టిన ఒక ప్రత్యేకమైన పానీయం. చాలామంది దీనిని టీ, చాయ్ అని పొరపాటున పిలుస్తారు, కానీ ఇది నిజంగా టీ కాదు. పాలనా సౌలభ్యం కోసం అధికారికంగా మేటే టీ అని రాస్తారు, కానీ ఇది వేరే పానీయం. ఇది పూర్వపు ఆదివాసుల చేత పూజింపబడిన ఒక పానీయం. ప్యారగ్వేయన్ హోలీ అనే ఒక మొక్క నుంచి తయారు చేస్తారు. సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎండిన గోర్డు, పెద్ద బీన్ గింజ లాంటి పాత్ర తీసుకొని 3వ వంతు వరకు మేటే పొడి నింపి కొద్దిగా వేడి నీరు పోసి ప్రత్యేకమైన స్ట్రా బొంబిలాతో తాగుతారు. ఈ విధంగా ఇది మేటే టీ అంటారు. ఈ మేటే టీ దక్షిణ అమెరికా దేశంలో పుట్టింది అని చెప్తున్నాడు ఫ్రెండ్. వరవర వేడి నీరుతోన లాడో, అది అతి వేడి కాకూడదు. సుమారుగా 60 నుంచి 65 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వాడాలి. చల్లగా కూడా తాగొచ్చు, దాన్ని టెర్రే అంటారు. వేడి మరియు చల్లటి మేటే మధ్య ప్రభావం కొద్దిగా తేడాగా ఉంటుంది, కానీ చాలా పెద్ద తేడా ఉండదు, కొద్దిగా తేడా ఉంటుంది అన్నమాట. వరవర స్ట్రా గురించి. లాడో స్ట్రా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. నేను వ్యక్తిగతంగా రాగితో తయారైన స్ట్రా వాడతాను. వెండి స్ట్రాలు కూడా ఉన్నాయి, కొన్ని పూలగడ్డి స్ట్రాలు కూడా ఉంటాయి, కానీ అవి ఎక్కువ శుభ్రత జాగ్రత్తలు అవసరపడతాయి. గోర్డు నిర్వహణ కూడా కాస్త క్లిష్టమైన పని కావున సాధారణమైన గాజు లేదా సిరమిక్ పాత్ర వాడడం సులభం. అయినా నేను గోర్డుతోనే తాగుతాను, అది శ్రద్ధగా శుభ్రం చేస్తూ వాడతాను. ఆ మేటే టీ అనేది వాడే విధానం, ఆ విధంగా పాత్రలు, స్ట్రాలు, అవన్నిటిని కూడా మనకు వివరించడం జరిగింది మన లాడో గారు. వరవర అంటే ఈ మేటే పానీయం కేవలం ఒక డ్రింకు కాదు, ఇది స్వచ్ఛత అనుభూతిని ఇస్తుంది. లాడో గారు: అవును, నేను 20 సంవత్సరాలుగా ప్రతి ఉదయం మేటే తాగుతున్నాను, మళ్ళీ వస్తాను. ఇది కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక జీవన తత్వం. మానవులు ఎలా జీవించాలో, ఎలా మెలగాలో మేము ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాము. మన జీవన శైలిలో, మన అనుభూతుల్లో, మన నిర్ణయాల్లో ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరం. ఇది చాలా మెనుకుతూ ఉండే విషయం, అందుకే దీన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మన అందరితో పంచుకోవాలని ఆయన కోరుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్. ఇది సార్ పూర్తి ఇంగ్లీషులో జరిగిన సంభాషణ మీకు తెలుగులోకి మార్చడం జరిగింది. లాడో గారు అలాగే టీచర్ మేడం వరవర గారు వాళ్ళ సంభాషణ మన ప్రాజెక్ట్ గురించి, మన ప్రొడక్ట్ గురించి, మన వస్తువుల గురించి, మన ఫ్యూచర్ గురించి అన్ని వివరంగా లాడో గారు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.